హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజునండి తెల్లరిగట్ల 4 గంటలకైతే లేసామండి. కార్తీక స్నానం చేయడానికి, కాలువకాడికి వెళ్ళడానికి, వైకుంఠతులైన వదలడానికి అయితే చెప్పులైతే రెడీ చేసుకున్నామండి. అరటి పువ్వు అయితే తీసుకున్నామండి, ఒత్తులు వేయడానికి, ఒత్తులు వదలడానికి దాంట్లోని. వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కాలకాడికి వెళ్ళిపోతాము. ఇలా వెళ్ళిపోయి దానాలైనా చేసి పూజ అయితే ఇలా చేసుకున్నామండి. వైకుంఠత్తులు అయితే చెప్పుల్లో వదులుతున్నాము. మాల డిప్పల్లో అయితే ఒత్తులు అయితే వేసుకున్నామండి. మా ఆయన గారికి, నాకు, మా అమ్మాయికి, మా అమ్మ మా నాన్నకి అయితే వదులుతుందండి. ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే కాళ్ళ వదిలేస్తాము, చూపిస్తాను చూడండి. ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి మర్చిపోకుండా. ఇలాగైతే వదిలేసామండి. తర్వాత అయితే ఇంటికి వచ్చేసి మా రామాలయం కాడ కూడా వదిలేసానండి నేను. మట్టి పిండి మీద అయితే చేసి వైకుంఠం అయితే వెలిగించానండి రాముడి వారి దగ్గర అయితేని. తర్వాత అయితే మా ఇంటికి వచ్చేసి పూజ అయితే చేసుకున్నామండి. తులసి చెట్టు కాడ ఇలాగైతే చేసుకున్నాను. తర్వాత అయితే ఈరోజైతే ఫ్రాక్ కుట్టానండి, లాంగ్ ఫ్రాక్. ఎప్పుడు కుట్టలేదండి, ఫస్ట్ టైం అయితే కుట్టాను. బ్లౌజ్లోని డ్రెస్లో కుట్టడమే కదండి, లాంగ్ ఫ్రాక్ ఎప్పుడు కుట్టలేదు. ఇప్పుడైతే ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఫుల్ వీడియో చూడండి, నేను ఎలా కుట్టానో దాంట్లో అయితే చెప్తాను. చాలా బాగా వచ్చింది చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం కుట్టినాను, చాలా సంతోషంగా ఉంది. నేను ఎలా కుట్టానో వీడియో చూసేయండి, చూపిస్తాను చూడండి. అండి, ఈరోజైతే ఈ చీరతో అయితే లాంగ్ ఫ్రాక్ కొడదాం అనుకుంటున్నాను. చీర అయితే కొత్త చీర అండి, కట్టుకోవట్లేదు మా అమ్మాయికి. ఇంకోండి ఇదైతే బ్లౌజ్ పీసు. ఈ బ్లౌజ్ పీస్ అయితే పైన టాప్ కింద వేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా కింద అంతా ఫ్రాక్ కింద కొడదాం అనుకుంటున్నాను చీర అంతాని. ఈ ఇదైతే పైచింగ్ అయితే తీసేస్తానండి. బ్లౌజ్ అయితే పై టాప్ కింద కొడతాను. ఇదైతే ఇప్పుడైతే కట్ చేసుకుందాము. ముందుగా అయితే ఇదైతే కట్ చేసేసుకుందామండి పైచింగ్. ముందుగా అయితే ఇది పైట్ చెంగు అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇదైతే వేసుకోవట్లేదు నేను. కాటన్ లైనింగ్ అయితే మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడైతే పై టాప్ అయితే కట్ చేసుకోవచ్చు. లైనింగ్ చూపిస్తాను చూడండి. ఇలాగైతే 4 మడతలు వేసుకుని కొంచెం మడత పెట్టుకోవాలండి. నేను డ్రెస్ అది బట్టి తీసుకుంటానండి, పై ఇది ఎంత ఉందని. నాకైతే 15 ఇంచులు వచ్చిందండి. 1 ఇంచు కలుపుకొని కొంచెం 16 ఇంచులు అయితే పెట్టుకుందాము. సరే, ముందుగా అయితే ఈ సొత్తుగా అయితే కట్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే సంఖ అయితే కట్ చేసేసుకుందామండి. ఇప్పుడైతే మెల్ల అయితే కట్ చేసేసుకుందామండి. నేనైతే డ్రెస్ సాధిని బట్టి కట్ చేసుకుంటున్నానండి.
దీనికి లైనింగ్ అయితే తీసుకున్నానండి. ఇలాగైతే కట్ చేసాను. ఇలా అయితే కట్ చేసాను. ఇప్పుడైతే చూపిస్తాను, కుట్టేస్తాను చూడండి. టాప్ అయితే 5 అయితే కుట్టేస్తున్నానండి, చూపిస్తాను చూడండి. మెడ అయితే కుట్టుకుంటున్నాను ముందైతే. టాప్ అయితే ఇలా కుట్టేసానండి. లైనింగ్ అతికేసి డాట్లు వేసేసాను వెనకాల. ఇలా డాట్లు వేసాను, ఇలా అయితే కలిపేసాను. ఇప్పుడైతే కింద టాప్కి కుర్చీలు అయితే పెట్టేసుకుందామండి. ఇలా అయితే కుట్టేశాను టాప్ అయితేని. ఇవ్వండి, చాలా బాగుంది. ఎదురేమో పలకల మేడ, వెనకాలేమో రౌండ్ మేడ పెట్టాను. ఇప్పుడైతే కిందది కొడదాము, కుర్చీలు పెట్టేద్దాం, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇది కింద టాప్ అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడైతే కుర్చీలు అయితే పెట్టేసుకుందాము. మళ్ళీ చూపిస్తానండి కుట్టేసాక. ఇలాగైతే కుట్టేసానండి కుర్చీలెట్టి. దీనికైతే లైనింగ్ అతకాలి, వెనక పాటు కూడా కుట్టుకోవాలి. కుర్చీలెట్టే కుట్టుకున్నాకైతే చూపిస్తాను. లైనింగ్ అతికినప్పుడు అయితే చూపిస్తాను. చూస్తూ ఉండండి ప్లీజ్, స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియో అంతాని. లైనింగ్ అయితే ఇలాగ అతికేసానండి. ఇప్పుడైతే టాప్ అతికేసుకుందాము. లైనింగ్ అయితే వేసాను, లైనింగ్ ఇది వేసాను. ఇప్పుడైతే అతికేసుకుందాము, చూపిస్తాను చూసేయండి. ఇప్పుడైతే కింద అయితే అతికేసుకుందామండి. కింద బాటమ్ అయితే అతికేసుకుందాము. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే అతికేసుకుందామండి. ఇలాగైతే కుట్టేసాను హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే అతికేసుకుందాము హ్యాండ్స్. ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి మర్చిపోకుండా. ఫుల్గా చూడండి, కట్ చేయ ఒక నిమిషం చూసి వదిలేస్తున్నారు. ఫుల్గా చూడండి ప్లీజ్, వీడియో ఫుల్గా చూడండి. ఇంకా నా ఛానల్లో వీడియోలు చూడాలంటే నా ఛానల్లో ఉంటాయి, చూసేయండి. ఇలాగైతే అతికేసుకుంటున్నానండి, హ్యాండ్స్ అయితే అతికేసుకుంటున్నాను. చాలా బాగుందండి, ఫస్ట్ టైం కుట్టినా చాలా బాగా వచ్చింది. ఫ్రాక్ అయితేనే లాంగ్ ఫ్రాక్. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. ఇలాగైతే అతికేసుకుంటున్నానండి. ఇప్పుడైతే అయిపోయిందండి, చేతులైనా అతికేసాను. ఇప్పుడైతే కుట్టేసుకుంటున్నాను. ఎలా ఉందో కూడా చూపిస్తాను, వేసుకుని చూపిస్తాను మీకైతే. ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి, కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగైతే కుట్టేశానండి ఫ్రాక్, చాలా బాగా వచ్చింది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఒక లైక్ అయితే వేసుకోవడం